హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అన్నపూర్ణ గారు, హోమియోపతి స్టూడియో. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఎపిడోస్పర్మా ఇది మొత్తానికి ఏంటంటే చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎక్కడ చూసినా కూడా మనం ఈ ట్రోలింగ్ అంతా చూస్తున్నాం మేడం. సో యాక్చువల్గా ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ పెంచడానికి హోమియోపతిలో ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయి అండ్ దీనిపైన ఎక్కువ ఎందుకు ఫోకస్ చేశారు, అసలు ఇది ఎందుకు పాపులర్ అయింది? యాక్చువల్గా చెప్తే యాస్పిడోస్పర్మా అన్నది ఒక హోమియోపతిక్ మందు, కరెక్టే. అది ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది, ఈ మాట కరెక్టే 100%. కానీ హోమియోపతి యొక్క సైంటిఫిక్ మెథడ్ ఒక ఇండివిజువలైజ్డ్ మెథడ్. ప్రతి పేషెంట్కి సిమ్టమ్స్ బట్టి మందులు మారిపోతూ ఉంటాయి. ఒక్కరికి దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇస్తాం మందు, సపోజ్ ఒక మందు ఇచ్చేమో, దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పేషెంట్. వేరే పేషెంట్కి వేరే మందు కావాల్సి రావచ్చు. మన కన్వెన్షనల్ మెడిసిన్ లాగా కోల్డ్ కోసం ఒకటే మందు, ఫ్లూ మందు అందరికీ ఇస్తాం, అట్లా ఉండదు. సో ప్రతి పేషెంట్ది ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్. సో అందరూ ఒక్క మాట గుర్తుంచుకోండి, యాస్పిడోస్పర్మా ఈజ్ వన్ ఆఫ్ ద మెడిసిన్స్ విచ్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద ఆక్సిజన్ లెవెల్స్ అండ్ ఇంప్రూవింగ్ ద ఆక్సిజనేషన్ ఇన్ ద లంగ్స్, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ మెడిసిన్. మన హోమియోలో ఇంకొక 10 to 12 మెడిసిన్స్ ఉన్నాయి అట్లా పనిచేసేటివి. సో ఆల్వేస్ కన్సల్ట్ ద హోమియోపతిక్ ఫిజిషియన్ బిఫోర్ టేకింగ్ దట్ మెడిసిన్. మేడం, ఇప్పుడు ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ పెరగాలంటే, అంటే ఇప్పుడు కంపారిటివ్లీ టు అలోపతితో చూసుకుంటే హోమియోపతిలో నో డౌట్ రిజల్ట్స్ అయితే బాగుంటాయి, కానీ కొంచెం లేట్ అంటారు కదా. బట్ ఈ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ఇన్ టైంలో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల, ఈ మెడిసిన్స్ వల్ల? ఎగ్జాక్ట్లీ. ఒక స్టేజ్లో ఏమంటే కోవిడ్ క్రిటికల్ కేసెస్లో ఏమవుతుందంటే వెనెవర్ ఆక్సిజన్ లెవెల్ 90 కన్నా పడిపోతుంది, అట్లాంటప్పుడు వీ నీడ్ టు గివ్ సపోర్ట్ టు ద పేషెంట్. ద ఫస్ట్ థింగ్ వీ షుడ్ డూ ఇస్ అరేంజ్ ఫర్ అన్ ఆక్సిజన్ సిలిండర్. ఇట్లాంటప్పుడు మనం యాస్పిడోస్పర్మానో అట్లాంటి ఏవైనా ఆక్సిజన్ సాచురేషన్ పెంచే మందుల కోసం వెయిట్ చేయకుండా ఫస్ట్ అరేంజ్ ఫర్ ఆక్సిజన్ సిలిండర్. ఏ మందు కూడా ఆక్సిజన్ సిలిండర్కి రీప్లేస్ చేయలేదు. ఫస్ట్ గివ్ ఆక్సిజన్ అండ్ దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ సమ్ మెడికేషన్స్ విచ్ క్యాన్ డెఫినెట్లీ హెల్ప్ ద పేషెంట్ ఇంప్రూవింగ్ హిస్ ఆక్సిజన్ లెవెల్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ ఇచ్చేసిన తర్వాత దెన్ నెక్స్ట్ లెవెల్లో దే కెన్ థింక్ అంటారు. ఓకే మేడం, ఇప్పుడు హోమియోపతికి సంబంధించి మనం చూసుకుంటే ప్రజెంట్ చాలా అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ వచ్చేసినాయి, అంటే కరోనాకి సంబంధించి. సో దీనికి ప్రికాషనరీగా ఏమైనా ఉన్నాయా మెడిసిన్స్? డెఫినెట్లీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక యుద్ధం మనం ఫేస్ చేస్తున్నట్టుగా ఉంది. దిస్ ఇస్ అ కోవిడ్ వార్, ఐ వుడ్ సే. మనం ఇందులో డిఫరెంట్ ఆయుధాలు ఆల్రెడీ యూజ్ చేసాము. దీంట్లో మనం వేరే మందులు వచ్చాయి, ఇప్పుడు లేటెస్ట్ వ్యాక్సినేషన్ వచ్చింది. ఈ వ్యాక్సిన్ కూడా మనకి ఇంత ఎఫెక్టివ్ లేదు అనిపించినప్పుడు నౌ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ అ లాక్డౌన్. ఈ వేరియస్ మ్యూటేషన్స్, వైరల్ మ్యూటేషన్స్ అవుతున్న కొద్దీ మనం ఒక్కొక్క వెపన్ యూజ్ చేయడానికి అవ్వట్లేదు. వీఆర్ గోయింగ్ లెట్టింగ్ అవుట్ ఆఫ్ దీస్ వెపన్స్. సో వాట్ ఎవర్ ఓన్లీ థింగ్ వీ కెన్ రిలై ఆన్ ఇస్ అవర్ ఇమ్యూనిటీ. ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మన ఇమ్యూనిటీ మీద ఫోకస్ చేస్తూ ద వేస్ విచ్ కుడ్ హెల్ప్ అస్ ఇంప్రూవ్ అవర్ ఇమ్యూనిటీ ఈజ్ అ మస్ట్. వీ హ్యావ్ టు ఫాలో దోస్. అందులోంచి వేరేవన్నీ మనకు తెలుసు, ఫుడ్, డయట్, ఎక్సర్సైజ్, ఇవన్నీ కాకుండా కూడాను మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హోమియోపతిక్ ఇమ్యూనిటీ బూస్టర్స్. వీటి మీద బాగా రీసెర్చ్ జరిగింది, క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ఇంకా మేము రిజల్ట్స్ కూడా చూసాం, చాలామంది ఫ్యామిలీస్కి ఇచ్చాము. అండ్ ఆల్మోస్ట్ ఐ వుడ్ సే 70 to 80% ఎఫికసీ ఉంది. అందులోంచి కూడా ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకున్న వాళ్ళకి కోవిడ్ వస్తే దట్ ఈస్ వెరీ మైల్డ్. దే ఆర్ యూజువలీ ఏసిమ్టమాటిక్ ఆర్ ఇట్ ఈస్ అ మైల్డ్ ఇల్నెస్. లేదు సివియారిటీలోకి వెళ్ళినా కూడా దే రికవర్ వెరీ వెల్. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు లుక్ అపాన్ ఫర్ హోమియోపతిక్ ఇమ్యూనిటీ బూస్టర్స్. సో కంపారిటివ్లీ టు ఫస్ట్ మనం కోవిడ్ చూసుకుంటే, సో అట్ దట్ టైం అప్పటికి ఇప్పటికి కొంచెం చాలా చేంజెస్ అనేవి కనపడ్డాయి మేడం. లాస్ట్ టైము హాస్పిటలైజేషన్స్ అవన్నీ ఉన్నా కూడా డెత్ రేట్ ఇంత లేదు. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ కొరత, బెడ్స్ కొరత, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అసలు బేసిక్గా అసలు మెడికల్ టర్మ్లో మనం మాట్లాడుకోవాలంటే ఎప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పి మనం అనుకుంటాం. సో ఇప్పుడు మనకి చాలా మందికి ఒక అవగాహన రావాల్సింది ఏంటి అంటే, ఈ మ్యూటేషన్లో ఈ మాస్క్కి సంబంధించి అలాగే హోమియోపతికి సంబంధించి ఏమన్నా ప్రివెన్షనరీ మెథడ్స్, అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ ఇందాక మీరు చెప్పారు కదా, సో అటువంటి ఇమ్యూనిటీ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా ప్రీ కోవిడ్, అంటే రాకముందు నేను చెప్పేది? ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ వెరీ స్మాల్ పిల్స్ ఆఫ్ ఆర్సెనికమ్ ఆల్బమ్ 30. ఓకే, ఈ పిల్స్ ఎట్లా అంటేను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి
ఎవ్రీ 21 డేస్కి యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫర్ 3 కాన్సిక్వెంట్ డేస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆన్ ఎంటీ స్టమక్. ఓకే. ఇట్లా ఎవ్రీ 21 డేస్కి మనం పాండమిక్ ఫేస్ అవుతున్నాం అన్న రోజులు తీసుకుంటే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్. మేడం, ఇప్పుడు ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ కి సంబంధించి బాగా విగరస్ గా, అంటే ఆల్మోస్ట్ ఒక 8th డేనో 9th డేనో లేదు, ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోతున్న టైంలో అది యూజ్ చేయడం కన్నా కూడా ఆక్సిజన్ సిలిండర్ అనేది డెఫినెట్ గా దట్ ఈస్ ద బెస్ట్ వన్. బట్ అసలు కోవిడ్ రాకముందు నుంచే ఈ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ కి సంబంధించిన హోమియో మెడిసిన్స్ వాడచ్చా? అట్లా మనము వాడలేము. ఎందుకు అంటే వీ డోంట్ నో. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు, మనకి Day 2 Day 3లో కలుస్తారు పేషెంట్స్ వచ్చి. అట్లా వచ్చినప్పుడు చాలా మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు అవి తగ్గిపోవచ్చు. 1, 2 ప్రోగ్రెస్ అవ్వచ్చు. ప్రోగ్రెస్ అవుతే మనం కొన్ని బ్లడ్ టెస్ట్ చేయించుతాము. ఆ బ్లడ్ టెస్ట్లో డిఫరెంట్ వాల్యూస్ బట్టి మనకు అర్థమవుతుంది ఈ సివియారిటీ ఎంత ఉంది పేషెంట్ది, వెదర్ దట్ పేషెంట్ విల్ ల్యాండ్ అప్ ఇన్ కాంప్లికేషన్స్ ఆర్ హీఈస్ గోయింగ్ టు రికవర్ వెల్. ఇవన్నీ చూసుకుని ఆ స్టేజ్ నుంచి వి స్టార్ట్ గివింగ్ దట్ మెడికేషన్ సో దట్ ఇట్ డస్ నాట్ ల్యాండ్ అప్ ఇన్ టు ఎనీ కాంప్లికేషన్. సో ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ అంటే అంతకుముందు వాళ్ళకి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతుంటారు కొంతమంది. సో అటువంటి వాళ్ళకి గనక ఈ టైంలో అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఐసీయూలో ఇన్ఫెక్షన్ ఎంత తొందరగా అయితే వెళ్తుందో అలాగే వీళ్ళకి ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వీళ్ళకి చాలా తొందరగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీనికి అంటే ఇందాక మనం ఇమ్యూనిటీ బూస్టర్ లాగా అనుకున్నట్టు ఒక ప్రివెన్షనరీ ఇవన్నీ అంటే ప్రివెన్షనరీ కాజెస్ అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ గా మనం ఈ మెడిసిన్స్ కనుక ఇస్తే వీళ్ళు దీని నుంచి సేఫ్ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అలోపతిలో ఎలాగైతే వ్యాక్సిన్స్ ఉన్నాయో అలా హోమియోపతిలో ఉన్న ఇలాంటి రెమెడీస్, ఎందుకంటే దే ఆర్ సమ్ పీపుల్ హూ టోటలీ బేస్డ్ ఆన్ హోమియోపతి. కరెక్ట్. సో అలాంటి వాళ్ళకి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు జనరల్గా ఏంటంటే కొంతమంది పేషెంట్స్ వాళ్ళు చాలా దీర్ఘకాలం బట్టి హోమియోపతిక్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అట్లాంటి పేషెంట్స్కి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఈజ్ వెల్ improved, so they are in a state that they can fight the virus easily. Their body is ready to fight the virus while immunity is very well developed because of the homeopathic medicines. అట్లా లేనప్పుడు కొంతమంది సడన్ గా కోవిడ్ తో పాటు స్టార్ట్ చేస్తారు హోమియో తీసుకోవడానికి. అట్లాంటప్పుడు కూడా పని చేస్తాయి, చెయ్యవని కాదు, బట్ డెఫినెట్లీ దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ బోత్. ఎందుకంటే ఇక్కడ ఇమ్యూనిటీ లెవెల్ ఇస్ లో అండ్ వీఆర్ సడన్లీ కమింగ్ టు ద హైయర్ లెవెల్ అన్లైక్ ద అదర్ పేషెంట్. బట్ డెఫినెట్లీ రెండింట్లోనే ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. మ్యామ్, ఇప్పుడు ఇక్కడ కంపారిటివ్లీ టు విమెన్ మెన్ ఆర్ బోత్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు ఇక్కడ. అంటే మనం ఓవరాల్ గా చూసుకుంటే అసలు ఈ దీనిలో ఉన్న సీక్రెట్ ఆఫ్ ఏంటిది యాక్చువల్ గా అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద మెన్ ఆర్ ఎఫెక్టెడ్. కరెక్ట్. మేల్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు కంపారిటివ్లీ టు ఫిమేల్. అసలు ఈ కంపారిజన్ ఏంటి? ఒక స్మాల్ రీసెర్చ్ విచ్ వాస్ డన్, దాంట్లో ఏం తెలిసింది అంటే యూజువల్ గాను దెర్ ఆర్ సమ్ న్యాచురల్ స్టీరాయిడ్స్ బాడీలో ఏవైతే డెవలప్ అవుతాయో ఆ న్యాచురల్ స్టీరాయిడ్స్ లోని వన్ ఇస్ ఈస్ట్రోజన్. ఓకే. ఫీమేల్స్లోని ఈస్ట్రోజన్ లెవెల్ ఇస్ అట్ అ హైయర్ లెవెల్ దెన్ మెన్. ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ వల్ల ఏమవుతుందంటే ఇది మనకి వైరస్ దగ్గర నుంచి కాపాడుతుంది. దట్ ఈస్ ద న్యాచురల్ ఇమ్యూనిటీ విచ్ హస్ బీన్ గివెన్ టు ఉమెన్ యాజ్ కంపేర్డ్ టు మెన్. ఓకే. సో అందుకనే లైక్ ఉమెన్ డెత్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు రీసెంట్ మనం చూస్తే చాలా మటుకు ఈరోజు ఆక్సిజన్ కి సంబంధించిన కొరత ఇదంతా మనం చూస్తాం హాస్పిటల్స్ లో. అయితే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా అసలు మెడిసిన్సే వాడకుండా అంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ అయిన తర్వాత తగ్గిపోతుందిలే అని కొంచెం అజాగ్రత్తగా ఉండడం వల్ల కొంచెం హెవీ డ్యామేజ్ కూడా జరుగుతుంది వాళ్ళకి, అంటే మెల్లమెల్లగా. సో అసలు ఇది వాళ్ళు ఎప్పుడైతే కొన్ని సిమ్టమ్స్ వాళ్ళు తెలుసుకుంటారో ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు డాక్టర్ గారిని సంప్రదిస్తే దే విల్ బి అవుట్ ఆఫ్ సిచ్యుయేషన్? ఇప్పుడు ఫస్ట్ ఏమో చెప్తానంటే ఇప్పుడు ఫస్ట్ నేను ఎవరితో క్లోజ్ కాంటాక్ట్లో వచ్చాను, ఒక పర్సన్ హూ ఈస్ కోవిడ్ పాజిటివ్, దెన్ దెర్ ఈస్ అ స్ట్రాంగ్ ఛాన్స్ దట్ నాకు కోవిడ్ డెవలప్ అవుతుంది అని. సో అట్ దట్ టైమ్ ఐ హ్యావ్ టు గో అండ్ గెట్ మై సెల్ఫ్ టెస్టెడ్. సెకండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు క్లోజ్ కాంటాక్ట్లో వచ్చాను, ఇంకా సిమ్టమ్స్ డెవలప్ అయితే డెఫినెట్లీ ఐ హ్యావ్ టు గెట్ మై సెల్ఫ్ టెస్టెడ్. క్లోజ్ కాంటాక్ట్ కాకుండాను ఇఫ్ సెకండరీ కాంటాక్ట్ మనం ఆగొచ్చు, సిమ్టమ్స్ డెవలప్ అయ్యే వరకు వీ కెన్ వెయిట్. The secondary contact కి సిమ్టమ్స్ వచ్చాక దెన్ యూ కెన్ గో అండ్ గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్. అది ఇప్పుడు ఏమవుతుందంటే టెస్ట్ సెంటర్స్ అన్నీ ఓవర్లోడెడ్ ఉన్నాయి విత్ వర్క్. సో డెఫినెట్లీ వన్ పాయింట్ వీ షుడ్ కన్సిడర్ ఇస్ మనకు ఎప్పుడైతే సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయో అట్ దట్ టైమ్ వీ షుడ్ కన్సల్ట్ అ డాక్టర్ అండ్ దెన్ డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ ఇఫ్ ద డాక్టర్ అడ్వైసెస్ మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అవసరము అంటే చేయించుకోండి, లేదు అంటే మీకు ఏ దగ్గు ఏ జలుబు ఏ హెడ్ఏక్ ఏ ఫీవర్ వచ్చినా కూడా ఫస్ట్ స్టెప్ టు టేక్ ఇస్ ఐసోలేట్ యువర్ సెల్ఫ్ రాదర్ దెన్ రషింగ్ టు ద హాస్పిటల్స్ ఆర్ టెస్ట్ సెంటర్స్.